సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. దీనికి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. రీసెంట్‌గా మనకి ఒక 2 ఇయర్స్ బ్యాక్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ చేసిన 'కమల్ హాసన్' నటించిన 'విక్రమ్' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. దానికి లోకేష్ కనకరాజ్ దాని తర్వాత ప్రాజెక్ట్ 'కూలీ' సినిమా తీయటం జరిగింది. అయితే ఇది టాలీవుడ్‌లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండటం, అలానే ఈ సినిమా డబ్బింగ్ రైట్స్‌కి కూడా భారీ డిమాండ్ నెలకొంది. ఏకంగా మన టాలీవుడ్ నిర్మాతలు 6 ఈ సినిమా కోసం హక్కుల కోసం పోటీ పడుతున్నట్టుగా సమాచారం ఉంది. 'కూలీ' సినిమా నిర్మాతలు 40 కోట్ల వరకు రేటు పెంచినట్టు తెలుస్తుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్‌లో రజనీకాంత్ నటించిన ఈ 'కూలీ' సినిమా ఇద్దరు కాంబినేషన్ ఒక క్రేజ్ క్రియేట్ అవటం గానీ, అలానే దీనిలో మన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, కన్నడ నుంచి సూపర్ స్టార్ ఉపేంద్ర, ఇటువంటి తారాగణం అంతా ఈ మూవీకి పనిచేయటంతో ఈ మూవీకి ఒక్కసారిగా హైప్ క్రియేట్ అవుతాము. అట్లానే ఈ మూవీకి ఆ స్థాయి క్రేజ్‌ని తీసుకురావటంతో దానికి అలానే లోకేష్ కనగరాజ్ తను ఇంతవరకు ఎక్కడ తను ఫెయిల్ అయింది లేదు. అలానే తన సినిమాలు మొత్తం అన్ని భారీ హిట్లు సొంతం చేసుకోవటం, అతనికి ఉన్న క్రేజ్ కూడా కారణం అవటం, అలానే రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేయటం, ఈ కారణాల వల్ల ఈ సినిమాకి ఇంత హైప్ క్రియేట్ అయ్యి మన తెలుగు నిర్మాతలు అరడజను మంది ఏకంగా ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. అయితే ఇది బేస్ చేసుకొని వాళ్ళు కూడా అక్కడ ఈ మూవీ తీసిన నిర్మాతలు దానికి కూడా తగ్గట్టు డిమాండ్ ఉండటంతో వాళ్ళు కూడా రేటు పెంచి చెప్తున్నట్టుగా తెలుస్తుంది.